మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో సింధెవాహి తాలూకా డోంగర్గావ్ అటవీ క్షేత్రంలో ఇటీవల ముగ్గురు మహిళలను హతమార్చిన పులిని అటవీ శాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. ఈ నెల 10న తునికాకు సేకరణకు వెళ్లిన ముగ్గురు మహిళలపై ఒక పులి తన పిల్లలతో కలిసి దాడి చేసి హతమార్చిన విషయం విదితమే. దీంతో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించారు. ట్రాప్ లైవ్ కెమెరాలు అమర్చి 62 మంది సిబ్బందితో గాలించారు. 3 రోజుల తరువాత డోంగర్గావ్ అటవీ ప్రాంతంలో పులి కదలికలు గమనించి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ లేకుండా చేశారు అధికారులు. అనంతరం చంద్రపూర్లోని ప్రత్యేక కేంద్రానికి తరలించినట్లు ఎఫ్ఆర్ఐ విశాల్ సాల్కర్ తెలిపారు. దీని పిల్లల కోసం గాలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బ్రేకింగ్ చూస్తున్న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో సింధెవాహి తాలూకా డోంగర్గావ్ అటవీ క్షేత్రంలో ఇటీవల ముగ్గురు మహిళలు హతమార్చిన పులిని అటవీ శాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. ఈ నెల 10న తునికాకు సేకరణకు వెళ్లినటువంటి ముగ్గురు మహిళలపై ఒక పులి తన పిల్లలతో కలిసి దాడి చేసి హతమార్చిన విషయం విదితమే. దీంతో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ట్రాప్ లైవ్ కెమెరాలు అమర్చి 62 మంది సిబ్బందితో గాలించారు. 3 రోజుల తరువాత డోంగర్గావ్ అటవీ ప్రాంతంలో పులి కదలికలు గమనించి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ లేకుండా చేశారు అధికారులు. అనంతరం చంద్రపూర్లోని ప్రత్యేక కేంద్రానికి తరలించినట్లు ఎఫ్ఆర్ఓ విశాల్ సాల్కర్ తెలిపారు. దీని పిల్లల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.